పొట్టపోచాను, అది గారెపల్లి, నేను ఎస్సీ మాదిగను. ఇది ఎన్నడు సందో ఇది చెరువు తెగిపోయి ఒర్రెలుంటే దాన్ని మొత్తం మంచిగా చేసుకొని అంత చేసుకొని దీని మీద ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి మేము దీంట్లో పంట పండించుకుంటున్నాము. మాకు ఇది తప్ప ఇంకెక్కడ లేదు. మేము పంట పండించుకొని ఇళ్ళనే బతుకుతున్నాము, ఇళ్ళనే ఉంటున్నాము. అయితే నాకు ఈ వాళ్ళు పోతులవాయ శివారు దీని సర్వే నెంబరు 254/2. వీళ్ళు కొంతమంది దీని మీద దుష్టశక్తులు కన్ను పెట్టి ఇది మాదే భూమి అంటే మేము ఎంఆర్ఓ పిటిషన్ పెడితే ఇగో ఆర్ఐ పంచనామం చేసిండు. ఆర్ఐ పంచనామం చేసి గత 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు దున్నుకుంటానని చెప్పి ఆర్ఐ ఇది ఇచ్చిండు. ఇది ఇచ్చినాక మళ్ళీ వాళ్ళు దరఖాస్తు పెట్టుకున్నారు ఇది మాదే భూమి అని. పెట్టుకున్నాక ఒక ఎంఆర్ఓ గారు ఏం చేసిండు, ఇక్కడికి వచ్చి పరిశీలన చేసి ఈ భూమి వాళ్ళది కాదు, ఈ భూమి ఈయనది అని చెప్పి ఈయన దాంట్లో పత్తి పంట ఉన్నది, వాళ్ళ దాంట్లో పెసర పంట ఉన్నదని ఎంఆర్ఓ గారు డిక్లేర్ చేసిన లెటర్ ఇది ఎంఆర్ఓ గారు వాళ్ళది భూమి కాదని డిక్లేర్ చేసిండు. దీని తర్వాత మళ్ళా వాళ్ళు సర్వేర్ దగ్గరికి పోయి సర్వేరు ఫీజు కడితే మాకు 2006లో మాకు పట్ట ఇచ్చిందని మేము చెప్పినాక సర్వేరు ఫీజు కడితే సర్వేరు వచ్చి అద్దులేసి ఈ భూమి వాళ్ళది కాదు, మీదే నీకే వర్తిస్తుంది అని చెప్పి మోక మీద అని చెప్పి సర్వేర్ ఇచ్చిండు. సర్వేర్ ఇచ్చినాక మళ్ళా ఎంఆర్ఓ గారి దగ్గర పోయి పోయితే మళ్ళీ ఎంఆర్ఓ నాకు ఇది ఎట్లా అంటే మళ్ళీ హైకోర్టు పోయి నన్ను దున్నెత్తలేరు అని చెప్పి హైకోర్టు పోయితే హైకోర్టు నాకు ఆర్డర్ ఇచ్చింది ఏమని, నువ్వే దున్నుకోమని. మళ్ళీ ఇది హైకోర్టు ఆర్డరు మంత్రి కోట్ల సూట్ నడుస్తుంది. ఇవన్నీ నడుస్తా అంటే కూడా నేను 3 సంవత్సరాల కింద ఇల్లు కట్టుకున్నా. ఇల్లుకు పర్మిషన్ వచ్చింది, కరెంట్ మీటర్ వచ్చింది, నేను అలా నివసిస్తానా. నేను నిన్న మాపటిలి మా చుట్టాలింటికి పోయిన వల్ల తెలుసుకొని రాత్రి వచ్చి ధ్వంసం చేసిళ్ళు. ఆ వంగల సుదర్శను, ఓదెల సాంబయ్య, ఆయనతోటి ఇంకా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు గుండగాళ్ళు. మొత్తానికి నేను ఈ భూమిలో ఉండబట్టి 35 ఏళ్ళు అవుతుంది. నాకు మొన్నటి ఇప్పుడున్న గిరిదవారి కూడా 30 ఏళ్ళ సంది ఇల్లు కట్టుకుని సర్టిఫికేట్ ఇచ్చిండు. ఈ అన్నితే ఆయన ఒక్కసారి మా మంచాలు గాలబెట్టిండు, ఫోటోలు ఉన్నాయి. ఒక్కసారి మమ్మల్ని రోడ్డు మీద చెప్తూ కొట్టిండు. అది కేసు అయింది, అది ఏమైందో తెలియదు. ఒక్కసారి నన్ను నైట్ హత్య ప్రయత్నం చేసిండు. దాని విధంగా కూడా దాన్ని కూడా ఏం చేయలేదు. 30 పిటిషన్లు ఉన్నాయి ఆయనకి ఇచ్చినాయి. 30 పిటిషన్లల్లా ఏ కలెక్టర్ కూడా ఏ ఎంఆర్ఓ కూడా ఎవరు జోక్యం తీసుకుంటలేరు, వాని మీద చర్య తీసుకుంటలేరు. ఈ ప్రభుత్వము దీన్ని ఆలోచించి ఈ ఐటీ శాఖ మంత్రి గారు కూడా చూడాలి, రేవంత్ రెడ్డి కూడా చూడాలి. ఇది ఇంకా కొంతమంది నాయకులు చూడాలి. చూసి నేను నా దళితునికి ఇంత అన్యాయం జరిగినందుకు నాకు న్యాయం చెయ్యాలి. ఇల్లు కూలగొట్టిండు, ధ్వంసం చేసిండు. అలా సామాన్లు, టీవీ, ఫ్రిడ్జ్ అన్ని ఎత్తుకపోయిండ్లు. బియ్యం ఉండే, కూలర్ ఉండే, బోర్లన్నీ పలగొట్టిండ్లు, జేసీబీ తోని కూలగొట్టిండ్లు. ఎస్ఐ గారికి పిటిషన్ ఇచ్చిన, ఎంఆర్ఓ గారికి కూడా ఒకటి ఇచ్చిన, అందరికి ఇచ్చిన. ఇది నాకు 2006లో పట్ట ఇచ్చిండ్లు. సర్వే మొత్తము ఎంఆర్ఓ రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది వాళ్ళది భూమి కాదని సర్టిఫికేట్ ఇచ్చింది నాకు. ఒక్కసారి 2-3 సార్లు ఇచ్చిండ్రు. అయినా కానీ వాళ్ళను పోలీసు వాళ్ళు పట్టించుకోక ఆయన విర్రవీగి నా ఇల్లు కూడా కొట్టిండు. దీని మీద చర్య తీసుకోవాలి. ఇది అయ్యా ఐటీ శాఖ మంత్రి గారు, మీది మా ఏరియా, మేము నీ నీడ కింద ఉన్నాక కూడా మాకు ఇట్లా నన్ను ఎప్పుడైతే టీఆర్ఎస్ వచ్చిందో, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన కాడికి వెళ్ళి నన్ను బాగా గాయ చేసి అజ్జేసిండు. టీఆర్ఎస్ వాళ్ళు ఇట్లా చేస్తానని చెప్పి నేను మొదటి నుంచే నేను కాంగ్రెస్ పార్టీలు ఉంటానని నన్ను వాళ్ళు అట్లా చేసిండు. వాళ్ళు అట్లా చేసినాక అయ్యో ఇది ఇట్లా అవుతుందని మార్పిడి వచ్చినాక కూడా నాకు అదే జరుగుతుంది. ఐటీ శాఖ మంత్రి గాని, ఇది రేవంత్ రెడ్డి గాని, సీఎం వీళ్ళందరూ చూడాలి. దీన్ని చూసి పరిశీలించాలి. మా దళితులకు ఇప్పటికీ ఇక్కడ 20 ఇండ్లు కూల్చిండ్లు. 20 ఇండ్ల మీద ఎవరి మీద కేసు చేయలేదు, ఎవరిని కూడా రిమాండ్ చేయలేదు, ఎవరిని కూడా జైలు పంపలేదు. అందుకనే దళితులు అంటే ఇక్కడ మొత్తం విలువ లేకుండా అయిపోయింది. ఈ దళితులకు సమాజంలో ఈ దళితులు బతకల్లా వద్దా, ఈ సమాజంలో ఇట్టుంటుంది. మరి ఇది ఏంటిది అనేది మాకు ఐటీ శాఖ మంత్రి గారు మీరు కూడా మాకు స్పందించాలి. రేవంత్ రెడ్డి గారు మీరు కూడా చూడాలి. అయ్యా నా ఇల్లు కూలగొట్టిండు, మీరు అందరు చూడండి. నాకు మొత్తం అన్ని పేపర్లు ఉన్నాయి, ఎటు ఉన్నాయి, హైకోర్టు ఉన్నది, మంత్రి కోర్టు ఉన్నది. అన్ని చేసుకోమనంగా కూడా ఈడు ఇట్లా చేస్తాడు, పట్టించుకుంటారు ఎవరు. ఓదెల సదయ్య, వంగల జనార్దన్ వాళ్ళ అవసలి కులం. నేను లేదు చూసి నేను ఊరికి పోయిన టైంలో జేసీబీ పట్టుకొచ్చి నా ఇల్లు కూలగొట్టిండ్లు. నాకు అన్ని విధాల పర్మిషన్ అన్ని ఉండగా కూడా నా ఇల్లు కూలగొట్టిండ్లు. వాళ్ళ మీద చర్య తీసుకొని నాకు న్యాయం చెయ్యాలి. ఇంకొకటి ఏంటంటే ఇంత దౌర్జన్యం ఏడికెళ్ళి వస్తుంది అనేది మా ఎస్సీల మీద ఎన్నో జరుగుతున్నాయి. దీని మీద అధికారులు ఎవరైనా చర్య తీసుకొని వాళ్ళ మీద SC ST కేసు పెట్టి వాళ్ళని తక్షణమే రిమాండ్ చేసి జైలు పంపాలని నేను కోరుకుంటాను.